Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో మనం DGCA Director General of Civil Aviation Rules Air Act Air within bracket Amendment Act 2020 దాని గురించి ఎటువంటి పరిస్థితుల్లో ఎయిర్ పాసెంజర్స్ని ఆఫ్లోడ్ ఆర్ డీలోడ్ చేయవచ్చును అనేటువంటిది దీంట్లో నేర్చుకున్నాం. ఈ నెలలో 5/3/2024 నాడు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ఇస్ అ వెరీ ఫేమస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. రెలిగేర్ సెక్యూరిటీస్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. దాని యొక్క CEO మేడం రష్మి సలూజా. Rashmi Saluja was deported from Air India 161 plane flight bound for London from New Delhi. 5వ తారీఖున ఈవిడెక్కింది. ఆవిడ తీసుకున్న టికెట్ ఏమిటి? బిజినెస్ క్లాస్. బిజినెస్ క్లాస్ అంటే మామూలు క్లాస్ కన్నా 8 రెట్లు ఎక్కువ. Of course, they have to provide the facilities also. There was some ruffle with the crew of the staff. ఈవిడ రష్మి సలూజా గారు అక్కడ ఉన్న స్టాఫ్తో వాళ్ళు చెప్పేదాని ప్రకారం unnecessarily she picked up quarrel with them. There was an exchange of words, unnecessary heated discussion between the staff and Madam Saluja. The captain tried to interfere, but she did not stop rebuking them. మరి వాళ్ళకి ఏం తోచలా. There is no other go for them except to deboard her. ఆవిడ తన యాటిట్యూడ్ మార్చుకోలేదని వాళ్ళు అంటారు. అసలు కారణం ఏంటనేది పేపర్లో వెతికాను, ఇక్కడ దొరకల. దేనికి ఆవిడకు చిరాకు పడింది? ఆల్రెడీ రెలిగేరు తర్వాత డాబరు ఇద్దరి మధ్య ఆర్బిట్రేషన్ కేసు నడుస్తూ ఉంది. డాబర్ బర్మన్స్ వాళ్ళది. సో వాళ్ళు ఈ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, ఈ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజ్ అనే వాళ్ళు చీటింగు చాలా చేశారు. వీళ్ళ మీద కేసు పెట్టి ఆర్బిట్రేషన్ మా షేర్స్ మాకు ఇవ్వండి అనేదో మొత్తానికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. మోస్ట్ లైక్లీ దానికోసం ఈవిడ లండన్ వెళ్తుంది అనుకుంటున్నాను నేను. నాకు పూర్తిగా తెలియదు. ఏదైనా సరే షీ మిస్బిహేవ్డ్ విత్ ద క్రూ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ షీ వాజ్ డీబోర్డెడ్. అఫ్ కోర్స్ ఆఫ్టర్ గివింగ్ రిటర్న్ అపాలజీ she was accommodated in another flight to go to London because అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి. ఈ సందర్భంగా గతంలో మనం కొన్ని వీడియోలు కూడా చూసుకోం. సో పాసింజర్ బాగా సరే ఏదైనా డ్రింక్ చేసిన కారణం యూరినేటింగ్ ఆన్ ద బ్లాంకెట్ ఆఫ్ అదర్ పీపుల్. దివాకర్ రెడ్డి గారిని మనకి మాజీ మంత్రి ఒక ఆయన ఉండేవాడు. హీ అన్నెసర్లీ పిక్డ్ అప్ క్వారల్ విత్ ది డొమెస్టిక్ స్టాఫ్ ఎయిర్ ఫోర్స్లో. ఆయన్ని నో ఫ్లై లిస్ట్లో కూడా పెట్టారు. ఎలాంటి వాళ్ళని పెట్టవచ్చును అసలు దీనికోసం ముఖ్యంగా ఈ వీడియో చేయటం. రైట్. సో యాజ్ పర్ ది DGCA గైడ్లైన్స్ రిగార్డింగ్ ద డీబోర్డింగ్, నార్మల్లీ అకార్డింగ్ సెక్షన్ 3 ప్రకారం దే కెన్ డీబోర్డ్, దే కెన్ పుట్ దెమ్ ఇన్ నో ఫ్లై జోన్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దే హ్యావ్ టు డీబోర్డ్ అండ్ ఇన్ఫార్మ్ ది కన్సర్న్ పోలీస్, ఎయిర్పోర్ట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి, తర్వాతనే యాక్షన్ తీసుకోవాలి. రైట్. సో దీనిలో సెక్షన్ 3 ప్రకారము దే హ్యావ్ డివైడెడ్ ఇంటూ 3 grades, level 1, level 2, level 3. level 1 కొంచెం తక్కువ, దట్ ఈస్ ఫిజికల్ గెస్చర్స్ అండ్ వెర్బల్ హారాస్మెంట్. దిస్ ఈజ్ ఫిజికల్ గెస్చర్. వెర్బల్ హరాస్మెంట్ దరిద్రం ఉండవు. దిస్ ఈజ్ సో ఇదైతే దిస్ ఈజ్ కాల్డ్ level 1. level 2 కొంచెం ఎక్కువ. దిస్ ఈజ్ పుషింగ్, నెట్టేయటం, కికింగ్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్. ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ యూ. కికింగ్, పుషింగ్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్, you can easily understand them. And level 3, most dangerous thing, that is life-threatening behavior. Life-threatening behavior ఏమిటి? life-threatening like damage to the operating system. దాంట్లో ఏదైనా ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ లాగారనుకోండి, కొంపలు మునిగే. సెకండ్, choking and murderous assault, attempt murder. Sometimes it happens. తెలిసి జరుగుతుంటాయి.
ఎవరో ఒక ఆయన బెంగళూరు ఎంపీ కుర్రాడు ఉన్నాడు, పేరు గుర్తురావట్లేదు, చిన్నపిల్లాడు, చాగీనా ఎవరో పేరు గుర్తురావట్లేదు. ఆయన పొరపాటున ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేశాడు, విపరీతమైన గాలి వచ్చింది అతన్ని సో బీజేపీ అతను కాబట్టి పెద్దగా తీసుకోలేదు, అది చాలా సీరియస్ అయ్యింది. ఇలాంటి పనులు చేస్తుంటే దే విల్ బి టేకెన్ యాజ్ సో కాల్డ్ మిస్బిహేవియర్. సో దిస్ బిహేవియర్ దే కెన్ బి కెప్ట్ ఇన్ ది నో ఫ్లై లిస్ట్ ఫర్ అబౌట్ 3 months మ్యాక్సిమం. 3 months వరకు వాళ్ళకి ఎయిర్ ఇండియా సంబంధించిన దాంట్లో కానీ ఎక్కడ వాళ్ళని ఫ్లైట్స్ లేకుండా చేయవచ్చును, అదే అనమాట నో ఫ్లై లిస్ట్. సో మనకి కునాల్ కమ్రా అని ఈ మధ్యకాలం అతని గురించి కూడా విన్నాము. కాబట్టి హౌ డీజీసీ అంటే డీజీసీ ఇస్ అ స్టాట్యూటరీ బాడీ. ఎయిర్ విత్ ఇన్ బ్రాకెట్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఇందా మీరు చెప్పాను 2020 ప్రకారము డీజీసీఏ ఈజ్ ది స్టాట్యూటరీ అథారిటీ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ ది డీబోర్డింగ్ ఆఫ్ passengers అండ్ నో ఫ్లై జోన్. రైట్, ఇది తెలుసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.